చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఈ బియ్యం కుంభకోణం అన్నది వెలుగులోకి వస్తూ ఉన్నది. దీంట్లో వాస్తవం లేదు, పైసా నిజం లేదనేమో కాంగ్రెస్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇది యాక్చువల్గా ఎవరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అందుకున్నారు ఫస్ట్. ఎవరు ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత. ఇప్పుడు దాన్ని కేటీఆర్ దాని మీద కూడా ఆయన కూడా అలిగేషన్స్ పెడుతున్నట్టు కనబడతా ఉన్నది. ఆయన ఏమంటుండు, ధాన్యం అమ్మకాలు సన్న బియ్యం కొనుగోళ్లలో 1100 కోట్ల కుంభకోణం జరిగిందంటుండు కేటీఆర్. మంత్రి ఉత్తమ్ సమక్షంలో అనధికారిక ఒప్పందాలు జరిగినాయట. 4 సంస్థలకే టెండర్లు దక్కేలా గోల్మాల్ జరిగిందట. సీఎం కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల వరకు పాత్ర. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణ. ధాన్యం అమ్మకాలు సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1100 కోట్ల భారీ కుంభకోణానికి తెరతీసిందని, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే అనధికారిక ఒప్పందాలు కుదుర్చుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సన్నబియ్యం టెండర్లు 4 సంస్థలకే దక్కేలా నిబంధనల రూపకల్పనలోనే గోల్మాల్ చేశారన్నారు. ఒక సంస్థ కిలోకు 57 కోట్ చేస్తే మిగిలిన 3 సంస్థలు 56.90 కోట్ చేశాయి. దీన్ని బట్టే కుమ్మక్కయ్యారని అర్థమవుతోందన్నారు. ఒకవేళ ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉంటే ఇంతకంటే అద్భుతం మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఈ అదేమంటారు దాన్ని, ఇప్పుడు మనం టెండర్లు వేసేది ఆన్లైన్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్, ఈ ప్రొక్యూర్మెంట్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఈ ఫైలింగ్. సో ఈ ఫైలింగ్ ఏమో ఐటీది, ఈ టెండర్లు వేసేదానికి సంబంధించిన వెబ్సైట్ ఒకటి ఉంటుంది. సో ఆ వెబ్సైట్లో టెండర్ కాల్ చేసినప్పుడు టెండర్లు వేస్తారు, అందరు కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు. అది ఒకరు వేసిన టెండర్ వాల్యూ ఎంత అనేది ఇంకొకరికి తెలియదు. బేసిక్గా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు కేటీఆర్ చెప్తున్న లెక్క చెప్తున్నాను నేను, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మీద ఆరోపణ చేస్తున్నాడో 57 ఒక ఆయన కోట్ చేస్తే 56.90 ఒక ఆయన కోట్ చేసిండు. అంటే ఇంత తక్కువ ధరకి ఆయన కోట్ చేయడం అన్నది ఇది పెద్ద అద్భుతం, ఒకవేళ ఇది కుంభకోణం కాకపోతే అని అంటున్నాడు. మెగా కృష్ణారెడ్డి టెండర్ వేసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయేటోళ్ళు కాంట్రాక్టర్లంతా. ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కోట్లకి చిన్నవి ఉండే కదా, ఒక 10,000 కోట్లకి టెండర్ వేసింది అనుకుందాం. మెగా కృష్ణ ఎవరైనా ఒక కాంట్రాక్టర్ ఒక పని మీద ప్రభుత్వం ఇచ్చిన దానికి మెగా కృష్ణారెడ్డికి అది మొత్తం తెలిసిపోద్ది, ఎవరెవరు ఎంత టెండర్ వేసినా. ఎట్లా తెలిసిపోతుంది? ఆ వెబ్సైట్ కూడా ట్యాంపర్ చేసేదట, అంటే ట్యాప్ చేసేదట. ఇప్పుడు ఎట్లాగైతే ఫోన్లను ట్యాప్ చేసిరో ఆ వెబ్సైట్ని కూడా ట్యాంపర్ చేసి ఎవరెవరు ఎంత టెండర్ వేసిరో కనుక్కునేటోడు. ఆ డేట్ ముగిసే లోపుగా ఈ మెగా కృష్ణారెడ్డి ఏం చేసేటోడు అంటే అంతకి కొంచెం అటు ఇటుగా ఒక 1%, 2% దాంతో తక్కువ టెండర్ కోట్ చేసేటోడు. అప్పుడు ఏమైంది, ఎవరు తక్కువ ఉంటే అది ఆ కాంట్రాక్ట్ ఆయనకు పోతుంది. సో అట్లా మెగా కృష్ణారెడ్డికి వచ్చేదట. కాంట్రాక్టర్లు అంతా పరేషానారే, అసలు ఎట్లా వేస్తున్నాడు ఇంత ఇదిగా, మనం ఇంత వేస్తే ఆయనకి ఎట్లా తెలుస్తున్నది అని. టెక్నికల్గా ఏముంటుంది, ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోద్ది, అది మెగా కృష్ణారెడ్డికి వెళ్ళిపోయింది. బేసిక్ అయితే తెలియకూడదు అది. ఇంత దుర్మార్గంగా పోయిన 10 సంవత్సరాల కాలం నడిచింది, సిగ్గు లేకుండా ఇవాళ ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ బియ్యం కొనుగోలు టెండర్లు ఇది అవ్వలేదా అయిందా అనేది మనం చెప్పట్లేదు, వాళ్ళేం గొప్పోళ్ళని మనం చెప్పట్లే. మీరు చేసిన వ్యవహారం ఏంటని చెప్తున్నాం. అధికారంలో ఉన్న ప్రతి పార్టీ కాంట్రాక్టర్ ఒక కంపెనీకి అప్పగించేటప్పుడు వాళ్ళ అనుయాయులకు అప్పగించుకోవడం అన్నది తంతుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. అది 100% జరుగుతుంది. అది ఇప్పుడు ఇందులో ఎంతవరకు జరిగిందన్నది వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సింది. లాస్ట్ 10 ఇయర్స్గా జరిగింది. మెగా కృష్ణారెడ్డికి లాభం చేకూర్చడానికి ఆ వెబ్సైట్ని కూడా ట్యాంపర్ చేసి తక్కువ కోట్ చేసి కాంట్రాక్టులు మెగా కృష్ణారెడ్డికి పోయేలాగా చేసిరు. దొంగలు వీళ్ళు. ఈ దొంగలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాదని చెప్పమానండి. ఈయన అంటుండు 57 రూపాయలకు కోట్ చేస్తే మిగిలిన 3 సంస్థలు 56 రూపాయల 90 పైసలకు కోట్ చేసినాయి. ఇది ఎక్కడా జరగదు, ఇది అద్భుతం అంటుండు. ఒక్కసారి నీ లెక్కది నాయన, అద్భుతం కాదు, నీ లెక్కది ఫస్ట్. నీ 10 సంవత్సరాల కాలంలో టెండర్లకు సంబంధించిన లెక్కది బయటకు వస్తుంది మొత్తం వ్యవహారం. మేమేమంటున్నామంటే మీకు మాట్లాడే అర్హత లేదని చెప్తున్నాం. అది చెప్పడానికి నేను ఇదంతా చెప్తున్నా. వేరే ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ మీకు మాట్లాడే నైతిక అర్హత ఈ విషయంలో లేదు. మీరు కోల్పోయినారు. మీరు చేసిన దందా మొత్తం అదే. సరే వీళ్ళు ఒకవేళ చేసి ఇది 1000-1100 దగ్గరనే ఆగింది అనుకుందాం, మీది మొత్తం లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉందని, హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దల దాకా అనేక మంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి, రవీందర్ సింగ్ తదితరులతో కలిసి కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ధాన్యం అమ్మకాల్లో 700 నుంచి 750 కోట్లు, 35 లక్షల టన్నుల ధాన్యం అమ్మకానికి గ్లోబల్ టెండర్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి దందాకు తెరలేపింది. ఈ ఏడాది జనవరి 25వ తేదీన కమిటీ ఏర్పాటు చేసి ఆ రోజునే మార్గదర్శకాలు విడుదల చేసి అదే రోజు టెండర్లు పిలిచింది. అవినీతి సొమ్ము కోసమే కాంగ్రెస్ పెద్దలు వేగంగా స్పందించారు. ధాన్యాన్ని క్వింటాల్కు 2100 చొప్పున కొంటామని స్థానిక రైస్ మిల్లర్లు ముందుకొచ్చిన కేవలం 4 సంస్థలు గ్లోబల్ టెండర్లను దక్కించుకునేలా నిబంధనలు రూపొందించారు. పనితీరు బాగోలేదనే కారణంతో బీఆర్ఎస్ సర్కార్ బ్లాక్ లిస్టులో పెట్టిన ఒక సంస్థకు కూడా కాంగ్రెస్ సర్కార్ టెండర్ అప్పగించింది. క్వింటాల్కు 1885 నుంచి 2007 రూపాయలకు కోట్ చేసి టెండర్లు దక్కించుకున్నాయి. 93 నుంచి 200 రూపాయలు తక్కువకు టెండర్లను ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ 4 సంస్థలు తాము కోట్ చేసిన మొత్తానికి ధాన్యం సేకరించాలి, కానీ క్వింటాల్కు 2230 రూపాయల చొప్పున తమకు చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4000 మంది రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నాయి. 35 లక్షల టన్నులకు క్వింటాల్కు కనీసం 200 చొప్పున అదనంగా 700 నుంచి 750 కోట్లు వసూలు చేస్తున్నాయి. ఆ సొమ్ముతో మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారు. నువ్వు మనీ లాండరింగ్ గురించి నువ్వు చెప్పాలా? సన్నబియ్యం కొనుగోలులో కూడా 300 నుంచి 350 కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. సో దీనికి వీళ్ళేమంటున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణల్లో పైసా నిజం లేదు, మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాను అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. విపక్ష నేతలపై మండిపడ్డ ఉత్తమ్ మహేశ్వర్ రెడ్డి పదవిని కొనుక్కున్నారని ఆరోపణ. బీజేపీ బీఆర్ఎస్లు కుమ్మక్కై అబద్ధాలు అవాస్తవాలతో రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి. తాను 100 కోట్లు ఢిల్లీకి పంపానని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో నయా పైసా నిజం లేదు. ఆదివారం గాంధీభవన్లో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు అంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టిరట. కిషన్ రెడ్డి కన్నా వేగంగా ఎదగాలని మహేశ్వర్ రెడ్డి ప్రయత్నం. నేను మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని బీఆర్ఎస్ నేత కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ఆరోపణ చేస్తే ఊరుకోను. డబ్బు తీసుకోవడం కాదు కదా, కనీసం మిల్లర్లను వ్యక్తిగతంగా కూడా కలవలే. వారి సంఘం తరపున వస్తేనే మాట్లాడిన. మేం సన్నబియ్యం ఒక్క గింజ కూడా కొనలే. బీజేపీ బీఆర్ఎస్ నేతలు టెండర్ షరతులకు లోబడి సన్నబియ్యం కిలో 42 రూపాయల చొప్పున అమ్మితే ప్రభుత్వం కొంటుంది. మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం మాదే. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన రైస్ మిల్లర్ల కోసమే బీజేపీ బీఆర్ఎస్ మాట్లాడుతున్నాయి. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలకు డబ్బులు పంపి రాష్ట్ర శాసనసభాపక్ష నేత పదవిని కొనుక్కున్నారు. బీజేపీలో కిషన్ రెడ్డిని అధిగమించి పదవులు పొందాలని, ఓవర్ స్పీడ్గా పోవాలని అనుకుంటున్నారు. కొందరు నేతలు గతంలో మంత్రుల వద్దకు వెళ్ళి భూముల విషయం మాట్లాడుకొని బయటకొచ్చి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడినట్లుగా చెప్పుకునేవారు. మాది అలాంటి సంస్కారం కాదు. సన్న రకం ధాన్యం అమ్మకాలకు గత ప్రభుత్వంలో టెండర్లు పిలిస్తే క్వింటాకు 1700 వచ్చింది. మేము అధికారంలోకి వచ్చాక 2400 వస్తోంది. గత ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. పీఎం కార్యాలయ ఒత్తిడితో ఇక్కడి పరిశ్రమలు ఉత్తరాదికి తరలిపోతున్నాయని శ్రీధర్ బాబు అంటున్నారు. సో ఇట్లా ఈ స్కామ్ విషయం బయటపడతా ఉంది. మేమేమంటున్నామంటే, మీరు ప్రతి దాంట్లో వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు కదా గవర్నమెంట్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, చలో ఈ విషయంలో టోటల్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంత ధాన్యం కొన్నారు, ఎంత ధాన్యం ఇది జరిగింది, టెండర్లు ఎట్లా పిలిచారు, ఎట్లా ఏంటి అనేది మొత్తం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇప్పుడు ఈ రైస్ మిల్లర్ల గురించి బీఆర్ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్ హయాంలో రైస్ మిల్లర్ల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. అందరు కాదు, కొంతమంది బీఆర్ఎస్ లీడర్ల చెప్పు చేతుల్లో ఉన్న రైస్ మిల్లర్ల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో ఇట్లా ఈ బియ్యం గోల్మాల్కి సంబంధించిన వ్యవహారం నడుస్తున్నది. చూద్దాం, మనం కూడా దీని మీద ఫోకస్ చేద్దాం. అసలు ఏం జరుగుతున్నది అన్నది కొంతమంది ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూస్ కూడా తీసుకొని తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం ఖచ్చితంగా.